హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది సండే వ్లాగ్ అనమాట. సో ఈరోజు అయితే మా ఇష్యూకి కొంచెం డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఒకటి ట్రై చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక హెయిర్ స్టైల్ ట్రై చేయకపోతే ఇంకొకటి వచ్చేసింది. సో ఇంకా అదే ఉంచేసాను అనమాట. ఇంక ఇవాళ సండే కదా, అయినా కూడా మార్నింగే లేచేసాము. ఇంకా రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఖాళీగా ఉన్నాను, అందుకే ఇష్యూకి వెరైటీగా హెయిర్ స్టైల్ చేశాను. ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదన్నమాట. సో పిల్లల కోసం మ్యాగీ చేస్తున్నాను. ఇంకా మార్నింగే రసం పెట్టేశాను. ఇంకా రైస్ కూడా కడిగేసుకుని పెట్టుకున్నాను, స్టవ్ మీద పెట్టేయడమే. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదన్నాను కదా, డైరెక్ట్గా లంచే అనమాట. సో బిగ్ బాస్కెట్లో మటన్ వెజిటేబుల్స్ ఆర్డర్ చేశారు. ఇంకా 11 అయిపోయినా కానీ వెజిటేబుల్స్ అయితే రాలేదన్నమాట డెలివరీ. సో ఇంకా ఈయన ఏం చేశారంటే 11 o'clockకి బయటకు వెళ్ళి మటన్ తీసుకుని వచ్చేసారు. బిగ్ బాస్కెట్లో వస్తే ఇంకా రిటర్న్ చేసేద్దామని చెప్పేసి. సో బిగ్ బాస్కెట్లోకి వెజిటేబుల్స్ వచ్చేటప్పటికి 11:30 అలా అయిందనమాట. మేము కుకింగ్ స్టార్ట్ చేసుకునేటప్పుడు అప్పుడు వచ్చింది. ఒక్కొక్కసారి 10 o'clockకి అలా వచ్చేస్తాయి, ఒక్కొక్కసారి అయితే 11:30, 12 కూడా అయిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు ఇంకా బయటకు వెళ్ళి తెచ్చుకోవడం కానీ, లేదంటే ఏదో ఒక కర్రీ చేసేసుకోవడం కానీ చేస్తూ ఉంటాను. ఇంకా కారం అయిపోయింది, సో డబ్బాలోంచి తీసుకుంటున్నాను. ఈ కారం అయితే అమ్మ మిరపకాయలు అవి ఆడించి ఇస్తుంది అనమాట, కూర కారము. సో ఎప్పుడు కూడా అమ్మ ఇస్తుంది, అక్కడి నుంచి తెచ్చుకుంటాము, అదే బాగుంటుంది. బయట దొరికే కారం అయితే వాడమన్నమాట కర్రీస్కి. సో ఇంకా నేను మార్నింగే రసం పెట్టేసుకున్నాను, ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను. అన్నీ కట్ చేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా ఆయన కుక్ చేస్తున్నారు. చెప్పాను కదా బిగ్ బాస్కెట్ వచ్చిందని చెప్పేసి. మటన్ అయితే రిటర్న్ చేసేసాము, ఇంకా తీసుకోలేదు. ఇంకా వెజిటేబుల్స్ని ఇంకా ఫ్రూట్స్ ఆర్డర్ చేశారనమాట. పాలకూర ఆర్డర్ చేశారు. ఇంకా చపాతీ పిండి ఒకటి అయిపోయింది, సో చపాతీ పిండి ఆర్డర్ చేశారు. ఇంకా కంట్రీ డిలైట్లో కరివేపాకు ఆర్డర్ చేస్తుంటే అస్సలు ఫ్రెష్గా ఉండట్లేదు, అందుకని బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశారు. ఇప్పుడైతే ఫ్రెష్గానే ఉందన్నమాట. సో ఇంకా పిల్లలకి స్నాక్స్ ఒకటి ఆర్డర్ చేశారు, బిస్కెట్ ప్యాకెట్స్ ఆర్డర్ చేశారు. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అనమాట, అంటే ములక్కాడ, ఎర్రదుంప, వంకాయలు ఇవన్నీ ఆర్డర్ చేశారు. నిన్నే కంట్రీ డిలైట్లో పచ్చిపులుసు కోసమని వంకాయలు ఆర్డర్ చేస్తే 1/2 kg వంకాయలు అస్సలు బాగాలేదు, మొత్తం పట్టుకెళ్ళి పడేశాను. సో ఇంకా బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేశారు. ఈ ఫ్రెష్గానే ఉన్నాయన్నమాట. ఇంక ఈ పువ్వులు పెటల్స్ ఉన్నాయి కదా, బంతిపూ రేఖలు, ఇవి హోలీకి ఆర్డర్ చేశారు. సరదాగా పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి, అప్పుడు స్టాక్ లేదని చెప్పేసి ఇప్పుడు ఫ్రీగా డెలివరీ చేశాడనమాట. అవి 2 ప్యాకెట్లు ఫ్రీగా వచ్చినాయి. ఇంకా వాటిని ఏం చేయాలో అర్థం కాక ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను, ముగ్గేసినప్పుడు ముగ్గులో వేద్దామని చెప్పేసి. ఇంకా ఫస్ట్ మామిడికాయలు అనమాట ఈ సీజన్లోని, బంగర్పిల్లి మామిడికాయలు అప్పుడే వచ్చేసినాయి బిగ్ బాస్కెట్లోని. మ్యాంగోస్తో పాటు యాపిల్స్, బనానాస్ కూడా ఆర్డర్ చేశారు. మీలో ఎంతమందికి బంగర్పిల్లి మామిడికాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే రసాల కాయలు ఇష్టం అనమాట. కట్ చేసుకునే కాయల కన్నా పీల్చుకుంటాం కదా, అవి నాకు చాలా ఇష్టము. ఇంకా ఐషు స్నానం చేసి రెడీ అయిపోయింది కదా. సో ఫస్ట్ అయితే 2 మామిడికాయలు కడిగేసి ఈరన్నకే బాబా గారికి పెట్టేసి దండం పెట్టుకుంటుందన్నమాట. మేమైతే వీర్లకు పెట్టకుండా నేను కానీ మా హస్బెండ్ కానీ తినము, ఇంకా పిల్లలకు కూడా పెట్టమన్నమాట. సో మ్యాంగోసే కాదు, ఏదైనా వండినా కానీ ఫస్ట్ బాబాగారికి వేరానికి తీసేసి దేవుడి దగ్గర పెట్టిన తర్వాత పిల్లలకు పెడతాను. ఇంక ఇప్పుడు వచ్చేసి లంచ్ టైము. సో మ్యాంగో కట్ చేస్తున్నాను అనమాట. మా చిన్నోడైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు మ్యాంగో తినడానికి. కాకపోతే నాకు తెలుసు అనమాట ఇది పుల్లగా ఉంటుందని చెప్పేసి. కట్ చేస్తుంటేనే అర్థమైపోతుంది. ఇంకా పైనే జస్ట్ ఎల్లోగా ఉంది, ఇంకా లోపల కొంచెం కట్ చేస్తే వైట్గా ఉందన్నమాట. సో మటన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయింది. ఇప్పుడు లంచ్ టైము. మామిడికాయ నేను టేస్ట్ చేశాను, పుల్లగా ఉందన్నమాట. సో ఒకే ఒక ముక్క తిని నేనైతే ఇంక తీసుకోలేదు, పళ్ళు పులిసిపోతే నాకు పుల్లగున్న తింటే, అందుకే నేను పులుపు ఎక్కువ తిన్ను. ఇంకా మా ఇష్యూ అయితే పుల్లగా ఉందని చెప్పేసి ఇంకా తీసుకుని కూడా తీసుకోలేదు. ఆయన అయితే పులుపు తింటారు కొంచెం, సో ఆయనకి నచ్చింది. ఇంకా మా చిన్నోడి దగ్గరికి వచ్చేసరికి టేస్ట్ చేశాడు. అసలు యాక్చువల్గా అది పుల్లగా ఉంది, కవర్ చేస్తున్నాడు అనమాట ఎక్స్ప్రెషన్స్లోని. కట్ చేయమని బుర్ర తినేదాడు కదా, ఇప్పుడు తినకపోతే ఏమన్నా అంటానని చెప్పేసి బాగుందని చెప్తున్నాడు. మీకు ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. తీయగా ఉండే మామిడికాయలు దొరుకుతాయి, కాకపోతే ఇప్పుడే స్టార్టింగ్ సీజన్ కాబట్టి. బిగ్ బాస్కెట్లో అయితే చెట్టుకి ముగ్గిన కాయలు ఉంటాయి కదా, అవి దొరుకుతాయి అనమాట. చాలా తీయగా ఉంటాయి, ప్లస్ కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకా 1-2 కాయలు తీసుకున్నా కానీ మేము బిగ్ బాస్కెట్లో ఆ కాయలే తీసుకుంటాము. అట్లీస్ట్ తీగ ఉంటే పిల్లలు తింటారు కదా, సో అందుకే. పుల్లగున్న కాయలు తెచ్చుకున్నా కానీ ఆ పిల్లలు తినరో చేయరు, సో అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ మంచివే తీసుకుని వస్తారనమాట. ఇంక ఇదేంటి అంటే దేవుడి దగ్గర పెట్టిన పువ్వులు ఉంటాయి కదా, సో అవన్నీ పెటల్స్ తీసేసి ఇలా ఎండకి మంచిగా ఆరబెట్టేశాను. బాగా ఎండిపోయినాయి అనమాట. సో వీటిని పౌడర్ లాగా చేత్తోనే క్రష్ చేసేసి ఇంకా మొక్కలు మొదట్లో వేసేస్తున్నాను. ఇలా వేస్తే మొక్కలు మంచిగా పెరుగుతాయంట. సో అందుకే ఎండలు ఎక్కువగా వస్తున్నాయి కదా, సో ఈవినింగ్ అయ్యేసరికి అదోలాగా అయిపోతున్నాయి అనమాట, వాడిపోయినట్టు. ఇంక ఇది వరకు అయితే ఓన్లీ ఒకసారే వేసేదాన్ని వాటర్ మార్నింగ్ టైమ్స్. ఇంకా ఈవినింగ్ కూడా సాయిల్ అంతా మాయిశ్చరైజింగ్గా ఉండేది, తడితడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఈవినింగ్ టైమ్స్ కూడా వేయాల్సి వస్తుంది వాటర్. ఆ మట్టి ఉంటుంది కదా, అదంతా డ్రై అయిపోతుంది ఎండకి.
సో ఇప్పుడు 2 పూటలు వేస్తున్నాను వాటరు. ఈ కుండీలో ఏమంటే తులసి మొక్క విత్తనాలు ఉంటాయి కదా! సో అవి వేసానన్నమాట. చిన్న చిన్న మొక్కలొచ్చినియి. కనిపిస్తున్నాయని అనుకుంటాను మీకు. ఒక 2, 3 చిన్ని చిన్ని మొక్కలొచ్చినియనమాట. సో వాటి మీదయితే మంచిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఎక్కువ ఎక్కువ వేసేస్తే మళ్ళీ మొక్కలు పాడవుతాయని చెప్పేసి. మాకైతే కిందన ప్లేస్ ఉంటది. ఏవైనా ఎక్స్‌ట్రా మొక్కలున్నా కానీ, విత్తనాలున్నా కానీ కిందన వేసుకోవచ్చు. ఎవ్రీడే వాటర్ కూడా వేస్తారు. మనం కూడా వెళ్ళి వేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే వేసేస్తారనమాట వాటరు. ఎక్స్‌ట్రా మొక్కలుంటే అక్కడికి పట్టుకెళ్ళి నాటుకోవచ్చు. కిందైతే చాలా రకాల మొక్కలుంటాయి. మందార పూలుంటాయి, విరజాజులుంటాయి. విరజాజుల పొదైతే చాలా పెద్దదుండేది. నేను కూడా కోసుకొని తెచ్చుకునేదాన్ని. ఈ మధ్యనే నరికేశారనమాట. చెట్టు కొమ్మలన్నీ కొట్టేశారు. మళ్ళీ చిగురించింది, పెద్దదయ్యింది. కానీ ఇంకా పువ్వులు పుయ్యట్లేదు. ఇంకా మందార పూలైతే దేవుడి దగ్గర కోసుకోవచ్చు. అవే కాకుండా ఇంకా సపోటా ఉంటాయి, జాంకాయ చెట్టు కూడా ఉంటది. అవి కూడా కావాలంటే కోసుకోవచ్చు. ఇంకా ఉసిరికాయ చెట్టు ఉంటదనమాట. పెద్ద పెద్దవి 2 ఉంటాయి ఉసిరికాయ చెట్లు. చెట్టు నిండా కాయలే ఉంటాయి. అంతగా ఎవరు కోసుకోరనమాట ఇక్కడ. రాలిపోతూ ఉంటాయి కిందకి. ఈసారి వెళ్ళినప్పుడు మీకు కూడా వీడియో తీసి చూపిస్తాను. మనం ఉసిరికాయలు కోసుకుందాము అంటే సెక్యూరిటీ అంకుల్ దగ్గర పెద్ద ఊసలాంటిది ఉంటది. సో అది అడిగితే ఇస్తారనమాట. దాన్ని తెచ్చుకొని కోసుకోవచ్చు. ఇదొచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయ్యిందంటే చాలు రెడీ అయిపోయి కూర్చుంటారు ఇద్దరూని. ఇంకా ఎక్కడ లేని ప్రేమ చూపించేసుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉన్నది వీళ్ళేనా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి నాకు. ఇప్పుడు కూడా ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఎందుకు అంటే ఆఫ్టర్‌నూనే గొడవైంది వీళ్ళిద్దరి మధ్యనని. కొట్టుకున్నారు ఇద్దరు కూడాని. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఇద్దరు ఒకటైపోయారనమాట. మా చిన్నోడు కూడా అక్క కదా, పెద్దది కదా అని ఊరుకోడు. ఐషు ఏమో చిన్నపిల్లోడు కదా అని ఐషు ఊరుకోదు. కానీ ఈవినింగ్ అయ్యేసరికి మా చిన్నోడు వాళ్ళ అక్క మీద చూపించే ప్రేమ చూసి నాకు మా హస్బెండ్‌కి చాలా నవ్వొస్తదనమాట. సో ఇద్దరు అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇవాళ వచ్చేసి ఇంకా పప్పు నానబెట్టాను. బ్రేక్‌ఫాస్ట్ ఏమి ఉండట్లేదు. ఉప్మా, పూరి ఇదే అయిపోతుంది. సో ఇడ్లీ వేద్దామని చెప్పేసి ఇడ్లీ కోసమని పప్పు నానబెట్టాననమాట. ఇంకా ఈ పప్పు మినపప్పు తెచ్చుకున్నప్పటి నుంచి కొంచెం ఇడ్లీ తింటున్నారు ఇష్టంగాని. మినపగుళ్ళతో చేసిన ఇడ్లీ అయితే గట్టిగా ఉంటుంది. సో ఇంక తినడం మానేశారనమాట. ఇంక ఈ పప్పు తెచ్చుకున్నాం కదా! ఇంక ఇక్కడి నుంచి అయితే కొంచెం మంచిగా తింటున్నారు ఇడ్లీ. ఇది వరకు అయితే ఇడ్లీకి, దోసలకి ఒకేసారి నానబెట్టుకుని ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి అంతా యూస్ చేసుకున్న తర్వాత దోసల పిండి వాడుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇడ్లీకి నానబెట్టుకుని అదే రుబ్బుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత అప్పుడు దోసలకి నానబెట్టుకుంటున్నాను. లేదంటే దోసల పిండి టేస్ట్ చేంజ్ అయిపోతుంది, బాగుండట్లేదు. సో ఇంక ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు దోసలకి నానబెట్టుకుని మిక్సీలో వేసేసుకుంటున్నాను అనమాట దోసల పిండిని. ఇంకా వీళ్ళు ఇంత కష్టపడి ఆడుకోవడానికి వెళ్ళారు కదా, కిందన ఎవ్వరూ లేరంట. సో మళ్ళీ వచ్చేసారనమాట. ఒక 5 మినిట్స్ అటు ఇటు తిరిగేసి ఇంక ఇంటికి వచ్చేసారు. మా ఐషు ఫ్రెండ్స్ ఎవరు రాలేదు ఆడుకోవడానికి. బేసిక్గా మా ఐషు ఫ్రెండ్స్ ఎవరు రాకపోతే కిందకి ఏం చేస్తుందంటే మా చిన్నోడిని 5 మినిట్స్ అటు ఇటు ఆడించేసి తీసుకుని వచ్చేస్తుంది. అదే మా ఐషు ఫ్రెండ్స్ వచ్చారంటే మాత్రం 7:30, 8 దాకా ఆడుతూనే ఉంటారనమాట కిందన. ఇంకా పాపం మా చిన్నోడు ఒక 5 మినిట్స్ ఆడించిన తర్వాత ఏదో స్టోరీ చెప్తే వచ్చేస్తాడనమాట ఇంటికి. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ మ్యాంగో అడిగాడు. సో మ్యాంగో కట్ చేసి ఇచ్చాను. ఇది కూడా పుల్లగానే ఉంది పాపం. అయినా కూడా ఇంకేదోలాగా 2 మొక్కలు తిని మిగిలిన వదిలేశాడనమాట. ఇవైతే ఇంకొద్దని వదిలేశాడు. సో నేను ట్రై చేద్దామని చెప్పేసి కొంచెం పైన షుగర్ చల్లుకుంటున్నాను. ఏమన్నా కొంచెం తీయగా ఉంటుందేమని చెప్పేసి. ఆ పులుపు ఉంది కదా, అది షుగర్ స్వీట్నెస్ని కూడా డామినేట్ చేసింది. అంత పుల్లగా ఉన్నాయి మామిడికాయలు. ఇంకా నేను 1, 2 ముక్కలు తిని ఇంక పడేశాను అనమాట. అస్సలు తినాలనిపించలేదు. మినపప్పు కడిగేసి గ్రైండర్లో వేసేసాను. ఇంకా ఇడ్లీ రవ్వ కూడా కలిపేసి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. గ్రైండర్ పెట్టిన రోజు చాలా ఎక్కువ పనిలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి నైటు ఐషు, ఈషు ఇద్దరు కూడాని మూన్ రెడ్గా ఉందని చెప్పేసి వీడియోలు తెగ తీసేశారు. ఇంకా డిషెస్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. డిన్నర్ కోసం ఓన్లీ రైస్ ఒకటే పెట్టానమాట. రసం, కర్రీ 2 ఉన్నాయి. ఇంకా నైట్ పడుకునే ముందు ఈ మనీ ప్లాంట్లు ఉన్నాయి కదా, సో ఇవన్నీ వాటర్ చేంజ్ చేసేసి ఇంకొకసారి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. సమ్మర్ కాబట్టి వాటర్ ఒక 2-3 డేస్కి ఒకసారి చేంజ్ చేస్తానమాట. వాటర్ అంతా అయిపోతుంది కాబట్టి. అందులోని ఎండలు ఒకటి ఎక్కువగా కాస్తున్నాయి కదా, సో అందుకే. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. 2 డేస్ నుంచి మడత పెట్టాల్సిన బట్టలన్నీ అలానే ఉంచానమాట. సో ఇప్పుడు వేసుకున్నాను. టీవీలో సిఐడి చూస్తూ ఇవన్నీ కూడా మడత పెట్టేసుకున్నాను. మీలో ఎంతమందికి సిఐడి చూసి అలవాటు ఉందో కామెంట్ చేయండి. నేనైతే రెగ్యులర్గా చూసేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడైతే యూట్యూబ్లో చూస్తున్నాము. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.